మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ నిట్ట నిలువునా కూల్చివేసిన వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. టీడీపీ చేసిన దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసి పార్టీ అండగా ఉంటుందని బాలకృష్ణారెడ్డికి భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇష్టారీతిలో వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లను మంత్రి నారాయణ, శ్రీనివాసులరెడ్డిలు కూల్చివేస్తామంటే ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. కూటమి నేతలకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పన్నులు కట్టలేని స్థితిలో ఉన్న పేదవారిపై జులుం ప్రదర్శిస్తూ వారి ఇంటి కరెంటు కనెక్షన్, మంచినీటి కనెక్షన్లు కట్ చేసి నారాయణ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. బదరెడ్డి జాగ్రత్త నశించాలి కూటమి ప్రభుత్వం అరాచకాలు. జై జగన్. చూడండి సార్, మమ్మల్ని పేదలతో ఎట్లా ఆడుకుంటున్నారా? ఒక్క నిమిషం పడతాను. నా బిడ్డలు చూడు, చిన్న బిడ్డలు ఇంట్లో పెట్టుకుంటున్నాను సార్. ఏం లేదు, ఒంటరిగా అయిపోవడం. 40 సంవత్సరాలు సార్, మేము 40 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని మాకు ఒక లోన్ ఇల్లా, మాకు పట్టాలే అక్కడ ఇంటే చంపుకుంటారు మమ్మల్ని. ఘోరంగా చేస్తుంది సార్. మాకు చెప్తా సార్, చెప్తా సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు, దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్ఠగా ఈరోజు పాపం సోదరుడు బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది. వాళ్ళ తండ్రి పెద్దాయన సుబ్బారెడ్డి గారు 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇంటికి సంబంధించి 80 సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి, చేతులు మారాయి. ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు. పునర్నిర్మించుకుని కూడా దాదాపు 6-7 మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి. ఒక వ్యక్తి 6 కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా, సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతా ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, నోడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తామన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నారాయణ తెలుసుకోవాల్సింది, ఈరోజు పరిపాలన అంటే స్కూళ్ళు నడపడమో కాలేజీలు నడపడమో కాదు. ఈరోజు పరిపాలన అంటే ప్రజలందరి చేత ఈరోజు ఎవరైతే నీకు ఓట్లు వేశారో, ఎవరైతే నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించారో, నువ్వు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించబట్టి గెలిచి మంత్రి అయ్యావు. కాబట్టి అటువంటి నేపథ్యంలో నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు తెస్తున్నాడు నారాయణ. ఒక జీవో కూడా తీసుకురా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి జీవో తెస్తే అదేనా తెస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ జాగీర్లాగా మీ ఇష్ట ప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని జాగీర్లాగా ఏలమని కాదు అన్నప్పుడు వాటన్నిటిని అతిక్రమించి ఈరోజు కోర్టును కూడా లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి తరలించి వాళ్ళ సామాన్లు బయటేసి కూల్చేసేటువంటి అధికారం, హక్కు మీకు ఎవరిచ్చారనేటువంటిది సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి మరలా చెప్తున్నాం, కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు
మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు. మీరు కిండలు పడడం మంచిది కాదు. మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ఈ ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈరోజు కిండలు పడ్డాడో ఆ కిండలు పడ్డ వాళ్ళందరూ కటకటాల పాలవుతారనేటువంటిది గుర్తుంచుకోండి. ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ కాబాకండి. 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 అధికారం రేపు మారితే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. అధికారం మారితే, అధికారం మార్పిడి జరిగితే, అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏముంటాం అనేటువంటి ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. అధికారం రేపు మారిపితే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబాకండి. పాపం నారాయణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఈరోజు వేల కోట్లు సంపాదించి పేదవాళ్ళని గురించి మర్చిపోయి నెల్లూరు సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం కాబట్టి పేదల ఇళ్ళు కూల్చేస్తాం. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరుపేదలు ఉన్నా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళ ఇళ్ళు కూల్చేస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు నష్టపరుస్తాం, దాని విధంగా వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బతీస్తాం అనేటువంటి మీ ఇష్ట ప్రకారం రాజ్యాంగం ఏమి ఈరోజు మీకేమో నుడా చైర్మన్కి మున్సిపల్ మంత్రికి ఎక్కడైనటువంటి అధికారాలు ఏమి మీకేం ప్రసాదించలేదు. నువ్వు చేసేటువంటి ఈ పనులు నెల్లూరు నగరం ఇప్పటికే సైడ్ ఉన్నది బాధపడుతుంది. ఇటువంటి నేపథ్యంలో మేమందరం కూడా నిన్న జరిగినటువంటి సంఘటనని ఎస్టేట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్నిటి కూడా కొలదోస్తామంటాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతాయి? అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ కొనుక్కున్నటువంటి చిన్న అంటే 15 అంకణాలు 20 అంకణాలు కొనుక్కొని ఉంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ ఎవరైనా బిల్డింగులు కట్టుకుంటే వాటిని కొలదోస్తా ఉంటారు. ఇకపోతే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి 5 అంకణాలు 3 అంకణాల చోట్లలో కూడా టేబుల్ పెట్టి మరీ కొలిచి వాళ్ళకి వేలల్లో రూపాయలు ఫైన్ ఈ ట్యాక్సులు కట్టాలని చెప్పి ఆ ట్యాక్సులు కట్టకపోతే వాటర్ని కట్ చేయడం, అదేవిధంగా కరెంటును కట్ చేయడం, ఈ విధంగా మొత్తం నెల్లూరు సిటీని మొత్తం కూడా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే రెండవది శ్రీనివాసరెడ్డి గారు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి మనకు సహాయం చేస్తే ఆ మనిషిని మర్చిపోకూడదు. ఇదే బాలకృష్ణారెడ్డి వాళ్ళ నాన్న మీరు కార్పొరేటర్గా ఈ ఏరియాలో నిలబడినప్పుడు మీకు అవుట్ రేటుగా సహాయం చేసి ఆయన గెలిపించినాడన్న కారణంగా ఆనవాళ్ళు దాన్ని పడగొట్టినారని చెప్పి ఆ రోజుల్లో ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎవరూ చేయలేదు. ఏదైనా చేస్తే చిన్నగా బెదిరించి ఉంటారేమో కానీ ఈ విధంగా బిల్డింగులు పగలగొట్టడం అనేది ఎక్కడ కూడా జరగలే. మరి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా విధ్వంసాన్ని ఎవరు కూడా హర్షించరు. మరి మీరు చేసినటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కాదు, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.